హాయ్ ఎవ్రీవన్, నా పేరు రాము, ల్యాబ్ టెక్నీషియన్. ఈరోజు మీకు హెచ్బిఎస్ఏజ్ టెస్ట్ గురించి అయితే నేను ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి హెచ్బిఎస్ఏజ్ అంటే మనకి ఈ యొక్క టెస్ట్ అనేది మనకి ముఖ్యంగా సో డాక్టర్స్ అనేది చాలా వరకు ఒక మైల్డ్ ఒక సర్జరీ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఏదైనా కానీ ఒక డిసీజ్ వచ్చినా కానీ సో కంపల్సరీగా ఈ హెచ్పిఎస్ఏజ్ అండ్ హెచ్ఐవి సో ఈ టెస్ట్ అయితే కంపల్సరీగా రాస్తారనమాట. సో ఈ టెస్ట్లు అనేది మనం చేయడానికి ఎటువంటి ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి అండ్ అదేవిధంగా సో దీనికి సంబంధించిన అసలు ఈ హెచ్పిఎస్ఏజ్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనేది కూడా మనం ప్రాపర్గా ఈ యొక్క వీడియోని అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్పిఎస్ఏజ్ అంటే ఏంటి అంటే ఆ తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజెన్ టెస్ట్. ఓకే, ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది ఆ యొక్క వ్యక్తులు హెపటైటిస్ బి వైరస్ ఉందో లేదో చూడడానికి మనం ఈ యొక్క టెస్ట్ అనేది చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక హెపటైటిస్ బి అనే ఒక వైరస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యొక్క టెస్ట్ అనేది మనం చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క హెపటైటిస్ బి వైరస్ అనేది ఒక బ్లడ్ నుంచి బ్లడ్కి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మనం సో ఫర్ సపోజ్ ఎప్పుడైనా మనం బ్లడ్ ఎక్కించుకున్నా సో ఒకరి నుంచి ఒకరి బ్లడ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం, బ్లడ్ అనేది ఎక్కించుకుంటాం. సో అలాంటిటప్పుడు సో ఆ యొక్క పర్టికులర్ టైంలో సో చాలా అవకాశం ఉంటుందన్నమాట ఈ యొక్క హెపటైటిస్ బి వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడానికి. సో మేజర్ స్కోప్ అనేది అక్కడ దొరుకుతుంది. సో బ్లడ్ నుంచి బ్లడ్ ట్రాన్స్మిట్ జరిగినప్పుడు సో ఈ హెపటైటిస్ బి అనేది మనకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి నీడిల్స్ గుచ్చుకోవడం వల్ల సో ఫర్ సపోజ్ మీరు ల్యాబ్లో కానీ లేకపోతే ఫర్ సపోజ్ మీరు ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సో ఒకళ్ళ నుంచి ఒకరికి గుచ్చిన నీడిల్ మీకు గుచ్చడం వల్ల కానీ లేదంటే అన్ఫార్చునేట్లీ ఏదైనా ఒక నీడిల్ మీకు తగలడం వల్ల కానీ సో ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది సో ఎక్కువగా మనకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ మూడోది ఏంటి అంటే మనకి ఒకవేళ తల్లికి ఉన్నట్లయితే సో తల్లి నుంచి పిల్లకి కూడా సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉందన్నమాట. అంటే తల్లికి ఒకళ్ళు ఉన్నట్టయితే సో తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. సో అప్పుడు మనం బేబీకి కూడా ఈ హెపటైటిస్ బి అనేది వైరస్ అనేది అటాక్ అయిందో లేదనేది మనం కంపల్సరీగా చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే అన్సేఫ్ సెక్స్. సో ఏదైతే మనం ఎవరితోనైనా కానీ ఒకళ్ళు ఇంటర్నల్గా మనకి సెక్సువల్గా కలిసినప్పుడు కూడా మనం అన్సేఫ్ సెక్స్ అనేది జరిగినప్పుడు కూడా ఈ యొక్క హెపటైటిస్ బి అనేది మనకి వైరస్ అనేది అటాక్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా మనకి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క హెపటైటిస్కి సంబంధించిన సిమ్టమ్స్ అసలు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే సో ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఈ హెచ్పిఎస్ఏజ్ పాజిటివ్ ఉందనుకుందాం. సో హెచ్పిఎస్ఏజ్ ఉంది మీకు. సో మీకు ఎక్కువగా సిమ్టమ్స్ ఏమొస్తాయి అంటే మనకి తొందరగా మీరు అలసిపోతూ ఉంటారనమాట. అంటే తొందరగా అలసట రావడం అనేది మేజర్గా జరిగేది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు సో ప్రతిదీ కూడా గాబరగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది. సో ఏ పని చేద్దామన్నా కంగారుగా ఉంటుందన్నమాట. సో అదొక సిమ్టమ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మూడో సిమ్టమ్ వచ్చేసి మనకి ఆకలి వేయకపోవడం. అసలు మీరు రోజుకి ఒకే ఒక పూట 2 పూటలు తప్ప మీరు ఎక్కువ కూడా తినలేరు, దేని మీద కూడా తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కండరాల్లో నొప్పులు వస్తాయి. సో ఈ బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ సో హెవీగా నొప్పి వస్తూ ఉంటాయి. సో అది మనం ఏమనుకుంటామంటే సో రెగ్యులర్గా మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు సో వర్క్ ప్రెజర్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ వర్క్ ప్రెజర్ అయినా అవ్వకపోయినా కానీ ఈ కండరాళ్ళు నొప్పి అనేది ఈ జాయింట్స్ అనేవి సో డెఫినెట్గా ఈ యొక్క మన హెపటైటిస్ బి వైరస్కి సంబంధించిన ఈ యొక్క ఇన్ఫెక్షన్ అదే దాని తాలూకు సిమ్టమ్ అనమాట. అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే మనకి నాలుగోది వచ్చేసి హెవీ ఫీవర్ వస్తుందండి, చాలా ఫీవర్ వస్తుంది. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే ఫీవర్ వస్తుంది. సో ఫీవర్ అనేది కూడా మీకు హెవీగా ఒక 3 to 4 days అయితే ఉండిపోదు. సో వస్తుంది తగ్గుతుంది, వస్తుంది పోతుంది, అలా మనకి రీసైక్లింగ్గా అవుతుందన్నమాట. అంటే రావడం పోవడం. సో ఆ విధంగా కూడా మనకి ఈ యొక్క హెపటైటిస్ బి వైరస్కి సంబంధించిన సిమ్టమ్ అనేది మేజర్ సిమ్టమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి చర్మం పసుపు పచ్చగా మారుతుందండి. సో స్కిన్ గ్లోకి సంబంధించిన సిమ్టమ్ బయటకు వస్తుంది. సో పసుపు పచ్చగా కూడా మనకి ఈ యొక్క సిమ్టమ్ అనేది ఎలా వస్తుందంటే సో స్కిన్ అనేది మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది.
సో ఎవరైతే ఈ యొక్క హెచ్బిఎస్సీస్ బారిన పడ్డారో సో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎలా అంటే సో మీకు చర్మం డిఫరెన్స్ వస్తుందన్నమాట. అంటే ఎవ్రీడే మీరు చర్మం తాలూకా డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫైనల్గా మూత్రం అంటే ఏదైతే యూరిన్ మనం పాస్ చేస్తామో ఆ యూరిన్ అనేది మనకి పసుపు పచ్చగా కూడా యూరిన్ అనేది పోతూ ఉంటుందన్నమాట. సో అది మీరు ఆ యూరిన్ అనేది పసుపు పచ్చగా పోయినప్పుడు మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, చేయొచ్చు కూడా. సో అది మీకు ఎప్పుడైనా కానీ యూరిన్ అనేది పసుపు కలర్లో అంటే ఒక లేత మామిడి కలరు అంటే మామిడి పండు కలరు యూరిన్ అనేది పాస్ అవుతూ ఉంది, ఫ్రీక్వెంట్గా పాస్ అవుతుంది అంటే సో ఖచ్చితంగా సో బాడీలో ఏదో ఒక ఇన్యాక్టివిటీ జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ఇది మేజర్గా ఒక బేసిక్ మెడికల్ పాలసీ, మెడికల్ థియరీ అనమాట. సో ఏదైనా ఒక యూరిన్ అనేది పాస్ చేసేటప్పుడు సో ఒక ఎల్లోనెస్ అంటే కొంచెం ఎల్లో కలర్గా మారింది, అది ఫ్రీక్వెంట్గా వస్తుంది. 1 day 2 day అది నాట్ ఏ ప్రాబ్లం, 1 day 2 day ప్రాబ్లం లేదు. కానీ ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీలో ఒక 4 days to 5 days వస్తుంది అంటే సో బాడీలో ఏదో ఒక ఇన్యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్న తర్వాత దానికి సంబంధించి సో మీరు ఏదైనా కానీ ఒక డాక్టర్ని సంప్రదించడమో లేదంటే కొన్ని రెగ్యులర్ టెస్ట్ అనేవి ఉంటాయి. సిబిసి కానీ అండ్ ఆర్బీసీ కానీ కొన్ని ఉంటాయి, సిపిఎం కానీ ఇలాగా కంప్లీట్ బ్లడ్ ప్రెషర్ ఒకటి, పిక్చర్ ఒకటి, సో సిబిపి కానీ ఇలాంటి కొన్ని టెస్టులు ఉంటాయి. అది మనం రెగ్యులర్గా కూడా చేయించుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. సో ఈ హెచ్బిఎస్ఎస్ టెస్ట్ అనేది ఎలా చేస్తాము అంటే మనము సో ఈ హెచ్బిఎస్ఎస్ టెస్ట్కి అనేది మనకి ఒక బ్లడ్ శాంపిల్ అనేది కావాలండి. సో కొన్ని టెస్ట్లకి యూరిన్ శాంపిల్ ఒకటి సరిపోతుంది. సో కొన్ని టెస్ట్లకి అండ్ స్ఫోటం ద్వారాగా చేస్తాము, కొన్ని టెస్టులు వచ్చేసి మనకి స్టూల్ ద్వారాగా చేస్తాము, అండ్ ఇంకో కొన్ని టెస్టులకి బ్లడ్తో చేస్తాము. సో అలాగ రకరకాల టెస్టులు ఉంటాయి. సో ఒక్కొక్క టెస్ట్కి కొన్ని రకాలైన శాంపిల్స్తో మనం టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ టెస్ట్కి హెచ్బిఎస్ఎస్ టెస్ట్కి మాత్రం బ్లడ్ శాంపిల్ కావాలి. సో ఈ యొక్క బ్లడ్ శాంపిల్ అనేది మనం హెచ్బిఎస్ఎస్ అనేది ఒక కిట్ ద్వారాగా కూడా మనం చేయొచ్చు అనమాట. సో కిట్ ద్వారాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది కిట్ ద్వారాగానే మనం ఈ యొక్క టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ అనేది మనకి మ్యాక్సిమం మనం కిట్ ద్వారాగా చేస్తాం కాబట్టి 4 to 5 అవర్స్లో అయితే ఈ యొక్క టెస్ట్ తాలూకా రిజల్ట్స్ అనేది మనం రిపోర్ట్ అనేది ఇచ్చేయవచ్చు. సో కొన్ని హాస్పిటల్స్లో అయితే కొంచెం లేట్ అవుతుంది, సో 1 day కూడా పడుతుంది. సో మ్యాక్సిమం ఇప్పుడున్న మనకి లేటెస్ట్ టెక్నాలజీ అనేది రావడం వల్ల సో అన్నీ కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్ ద్వారాగా చేస్తాము. సో కిట్ పాజిటివ్ వస్తే సో మిగతాది మాన్యువల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కిట్ ద్వారా చేస్తాం. కిట్ పాజిటివ్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, కంప్లీట్ చేసిన తర్వాత దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ యొక్క టెస్ట్కి సంబంధించి మనము 2 types ఆఫ్ రిజల్ట్ అనేది మనం పంపించడం అంటే జరుగుతుంది, రిపోర్ట్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఒకటే వచ్చేసి ఏంటంటే పాజిటివ్, రియాక్టివ్. సో మనకి పాజిటివ్ ఏదైతే వచ్చిందో దానికి రియాక్టివ్ కూడా ఉంటుంది, సో అది రాస్తాము. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి నెగిటివ్ అండ్ నాన్ రియాక్టివ్. సో ఈ 2 type ఆఫ్ మనం రిపోర్ట్స్ అనేది మనం పర్టికులర్గా మెన్షన్ చేసి మనం రిపోర్ట్లో రాయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ అనేది ఈ యొక్క హెచ్బిఎస్ఎస్ టెస్ట్ అనేది మనకి ఎంత ఛార్జ్ చేస్తారు మార్కెట్లో? ఫర్ సపోజ్ మనకి చాలామందికి తెలియదు, కొన్ని ల్యాబ్స్కి వెళ్తూ ఉంటారు, సో వాళ్ళు చాలా రేట్ చెప్తారు. సో కొన్ని ల్యాబ్లో మనకి తక్కువ రేటుకే దొరుకుతుంది. అసలు ఈ హెచ్బిఎస్ఎస్ టెస్ట్ అనేది ఎంత ఛార్జ్ చేస్తారు ల్యాబ్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ అంటే మీకు హాస్పిటల్స్లో ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో మీకు మినిమం ఎలాగలేదన్నా మనకి 500 నుంచి 700 to 800 వరకు ఛార్జ్ చేస్తారు ఎక్కడ? కార్పొరేట్ హాస్పిటల్లో. సో మీరు బయట ఎక్కడైనా ల్యాబ్లో చేయించుకున్నట్లయితే 300 నుంచి 500 లోపు మధ్యలో అయితే వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీరు అడగొచ్చు, ఎందుకు సార్ మరి హాస్పిటల్లో అంత రేట్ ఎందుకు, సో ఇక్కడ ఎందుకు అంత తక్కువ అని చెప్పేసి మీరు అడుగుండొచ్చు. బట్ ఏంటంటే కిట్స్ అనేవి ఎక్కడైనా నార్మల్గా మనకి బయట ల్యాబ్లో అయినా అండ్ హాస్పిటల్స్లో అయినా కిట్ అనేది ఒకటే ఉంటుంది. హెచ్బిఎస్ఎస్ కిట్ అనేది ఒకటే. సో అది మనకి మార్కెట్లో హోల్సేల్ ఎవరైతే ల్యాబ్ల వాళ్ళకు దొరికేది దాని యొక్క కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ అండి. 180 రూపీస్ కిట్ వాళ్ళకు హోల్సేల్గా దొరుకుతుంది. అంటే వాళ్ళ ఒక కిట్టు అక్కడ వాళ్ళు పర్చేజ్ చేసేది 180 రూపీస్కి పర్చేజ్ చేస్తారు. సో మన హాస్పిటల్ వాళ్ళు కూడా అంతే పర్చేజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక కిట్ అనేది వాళ్ళు అమ్మరు కదా. సో మినిమం ఒక బాక్స్లో 100 కిట్స్ ఉంటాయి, 100 నుంచి 50 కిట్స్ కూడా ఒక బాక్స్ దొరుకుతుంది. సో మినిమం 50 కిట్స్ అనేది వీళ్ళు తీసుకోవాలి.
50 పీసులు అనేది వీళ్ళు తీసుకోవాలి. సో అప్పుడైతే ఆ రేటు దొరుకుతుంది. సో వాళ్ళకి 180 రూపీస్ కింద వాళ్ళకి కిట్కు పోతే, సో మిగతాది ఎంత ఉంటుందంటే మనకి మ్యాక్సిమం 150 నుంచి ఒక 200 రూపీస్ మార్జిన్ ఉంటుంది. సో ఆ మార్జిన్లో వీళ్ళు శాంపిల్ కలెక్ట్ చేస్తారు, శాంపిల్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సో దానికంటూ పవర్ కన్జంప్షన్ అవుతుంది, ఒక టెక్నీషియన్ ఉంటాడు, శాంపిల్ కలెక్షన్ జరుగుతుంది. సో ఇవన్నిటికి కూడా ల్యాబ్ అనేది మినిమం, అంటే ఆర్డినరీ ల్యాబ్లో సో ఇలా ఛార్జ్ చేస్తారు. సో మనకి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎందుకు అంత ఛార్జ్ చేస్తారు అంటే, సో ఆల్రెడీ పేషెంట్ అడ్మిట్ అయి ఉంటాడు. సో అడ్మిట్ నుంచి శాంపిల్ కలెక్ట్ తీసుకొని వచ్చి శాంపిల్ చేసి టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ వస్తే సో మాన్యువల్ కూడా చేస్తారు. సో అందువల్ల సో రెండిట్లకి కలిపిగాను వాళ్ళు అంత ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది ఈ యొక్క డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఈ యొక్క హెచ్బిఎస్ఏజ్ టెస్ట్ గురించి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి దొరికాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా హెచ్బిఎస్ఏజ్ టెస్ట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో వెంటనే నాకైతే కాల్ చేయండి, లేదంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి, లేదంటే నాకు మెసేజ్ కూడా చేయండి. నేను ప్రతిదానికి కూడా మెసేజ్ అనేది నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.